అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఢిల్లీ తర్వాత బీజేపీ టార్గెట్ తెలంగాణనేనా? అధిష్టానం ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్ చేసిందా? ఢిల్లీలో గెలుపు ఊపు తెలంగాణ కాషాయ దళానికి టానిక్ ఇచ్చిందా? రాష్ట్రంలో ఇక సరికొత్త రాజకీయ పరిణామాలను చూడబోతున్నామా? తెలంగాణ విషయమై బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? పార్టీ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది? 2.5 దశాబ్దాల తర్వాత ఢిల్లీ కోటలో పాగా వేసింది బీజేపీ. 3 విడతల నుంచి దేశాన్ని ఏలుతున్నా రాజధానిలో గెలవలేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా ఉండేదట. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో కొట్టామంటున్నాయి కాషాయ శ్రేణులు. పూర్తిస్థాయి అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగి ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా తనివి తీరా విజయం సాధించామని హ్యాపీగా ఉన్నారట కమలనాథులు. వెంటనే వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్నొస్తోందట కమలనాథులకు. ఆ ప్రశ్నకు సమాధానమే తెలంగాణ అంటున్నారు. ఇన్నాళ్లు పార్టీ ఎక్కడ గెలిచినా సంబరాలు చేసుకోవడంతోనే సరిపెడుతోంది తెలంగాణ బీజేపీ. అంతే తప్ప అధికారాన్ని మాత్రం అందుకోలేకపోతున్నామన్న అసంతృప్తి ఉందట. గతంతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉందని, దీన్ని ఏమాత్రం తగ్గకుండా పెంచుకుని పోతూ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పీఠాన్ని అందుకోవాలన్నది లేటెస్ట్ టార్గెట్గా చెప్పుకుంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రభావం చూపించగలిగింది బీజేపీ. త్వరలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఆ పార్టీకి ఇప్పుడు పరీక్షే. అందుకే ఆ ఎన్నికల్ని సీరియస్గా తీసుకుని పనిచేస్తున్నారట తెలంగాణ బీజేపీ నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపడం ద్వారా అసెంబ్లీ గెలుపునకు బాటలు వేసుకోవాలని, ఢిల్లీ స్ఫూర్తితో ఈసారి తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని అంటున్నారట కాషాయ నేతలు. ఈ మధ్యకాలంలో రాష్ట్రం మీద పార్టీ హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు కొందరు. ఆ ప్రయత్నాలకు ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని అంటున్నారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికలపై పూర్తి పాజిటివ్గా ఉన్నారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైందట. ఇప్పటి నుంచే గట్టిగా పనిచేస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఇటు రాష్ట్ర, అటు ఢిల్లీ నేతలు ఆశావహంగా ఉన్నట్టు సమాచారం. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ నామమాత్రంగా మిగిలిపోతుందని, ఆ ప్లేస్లోకి తాము వస్తామని బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే టార్గెట్ తెలంగాణ అంటూ పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి తెలంగాణ, కర్ణాటకలో కూడా అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా ఉన్నారట బీజేపీ పెద్దలు. పార్టీ ఇప్పటిదాకా అమలు చేసిన ప్రణాళికలు చూస్తూ ఉంటే సీరియస్ టార్గెట్ పెట్టుకుంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో చూస్తున్నామని, ఇక నుంచి తెలంగాణలో కూడా కొత్త వ్యూహాలు, సరికొత్త రాజకీయాన్ని చూడబోతున్నామంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి మరి.